హలో గైస్, నేను ప్రశాంత్ టెక్ వైటీలో టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 49 అయితే అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి జాన్ 29. సో లేట్ చేయకుండా మనం టెక్ న్యూస్ అయితే చూసేద్దాం ఈ రోజుది. ఫస్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ నుంచి. యాపిల్ డివైజెస్ అయితే యాపిల్ ఐఫోన్స్ అండ్ యాపిల్ మ్యాక్స్ 2021 తర్వాత రిలీజ్ అయిన అన్ని మోడల్స్లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయినట్టు అయితే చెప్తున్నారు. సో ఇది సైడ్ ఛానల్ ఉంది, సైడ్ ఛానల్ నుంచి ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయినట్టు అయితే చెప్తున్నారు. సో ఐఫోన్ డివైస్ యూస్ చేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. సో దీన్ని ఫిక్స్ చేసే వరకు కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డాట్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. సో ఎలాన్ మస్క్ స్టార్లింక్ అయితే మనకి ఇండియాలో లాంచ్ అవ్వచ్చు అనేది చెప్తున్నారు. ఇంకా ఎటువంటి క్లారిఫికేషన్స్ అయితే రాలేదు, కానీ లాంచ్ అవ్వచ్చు అని చెప్పి అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇస్రో నుంచి. ఇస్రో అయితే వాళ్ళ 100th శాటిలైట్ NVS-02 NAV-LC అనే శాటిలైట్ని అయితే GSLV F-15 ద్వారా సక్సెస్ఫుల్గా లాంచ్ చేసినట్టు అయితే చెప్తున్నారు శాటిలైట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ నుంచి. శాంసంగ్ గెలాక్సీ Z Fold 7 అండ్ Z Flip 7 ఈ రెండు కూడా మనకి Exynos 2500 చిప్సెట్తో వస్తున్నాయి. అండ్ రెండు కూడా ప్రైజెస్ సిమిలర్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఒప్పో నుంచి. ఒప్పో Find N5 ఇది ఫోల్డబుల్ ఫోన్ అనమాట ఇది. సో ఇది మనకి ఐఫోన్, ఇది యాపిల్ ఐప్యాడ్ ప్రో M4 కంట ఇది మనకి చాలా థిన్ అయితే ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఇది అవుట్ సైడ్ ఆఫ్ చైనా. ఇది ఒప్పో Find N5 వచ్చేసి మనకి చైనాలో లాంచ్ చేస్తారు. సో అవుట్ సైడ్ ఆఫ్ చైనా ఇది వచ్చేసి మనకి OnePlus Open 2గా లాంచ్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ నుంచి. యాపిల్ అయితే స్పేస్ ఎక్స్ తో అయితే పార్ట్నర్ అవుతున్నట్టు అయితే తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే స్టార్లింక్ శాటిలైట్ కనెక్టివిటీ కోసం ఐఫోన్ అయితే శాటిలైట్ కమ్యూనికేషన్స్ అండ్ శాటిలైట్ కనెక్టివిటీ కోసం అయితే స్టార్లింక్తో పార్ట్నర్షిప్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అండ్ బేటా టెస్టింగ్స్ కూడా జరుగుతున్నట్టు అయితే చెప్తున్నారు యాపిల్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి నథింగ్ నుంచి. నథింగ్ ఫోన్ 3A అయితే మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 అయితే లాంచ్ అవుతున్నట్టు చెప్తున్నారు. సో ఇది నథింగ్ ఫోన్ 2Aతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా మంచి ప్రాసెసర్తో అయితే లాంచ్ అవుతుంది. అండ్ అలాగే మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి, 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 5000 mAh బ్యాటరీ అండ్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ ఇంకొద్ది ఇంక్రీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. కాకపోతే 30,000 లోపు తీసుకొస్తే మాత్రం ఇది రెడ్మీ నోట్ 14 Pro Plus అండ్ రియల్మీ 14 Pro Plusకి రెండింటికి మంచి పోటీ అయితే అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు కూడా 7S Gen 3 ప్రాసెసర్ తోటే వస్తున్నాయి. సో ఈ నథింగ్ ఫోన్ 3A మనకి 30,000 లోపు తీసుకొస్తే మాత్రం మంచి ప్రైస్కి తీసుకొచ్చినట్టు అవుతుంది. చూద్దాం ఎంత తీసుకొస్తారంటే చూద్దాం. లాస్ట్ వీక్లో మనకి శాంసంగ్ S25 సిరీస్ అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడైతే మనకి శాంసంగ్ S24 ప్రైజెస్ అయితే తగ్గినట్టు చెప్తున్నారు. సో శాంసంగ్ S24 ప్రైజెస్ మనకి బేస్ వేరియంట్ 128GBది 74,999 ఉండేది. అండ్ 8GB 256GB ప్రైస్ 79,999 ఉండేది. అండ్ 8GB 512GB ప్రైస్ మనకి 89,999 ఉండేది. సో రివైజ్డ్ ప్రైజెస్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనకి 128GB వేరియంట్ వచ్చేసి 64,999కి వస్తుంది. అండ్ 256GB వేరియంట్ 70,999కి వస్తుంది. అండ్ 512GB వేరియంట్ 82,999కి అయితే వస్తుంది. సో శాంసంగ్ అయితే HDFC కార్డ్స్ మీద 10,000 ఆఫర్ అయితే ఇస్తుంది అన్ని వేరియంట్స్కి కూడా. సో మీకు 128GB వేరియంట్ వచ్చేసి 54,999కి వస్తుంది. అండ్ 256GB వేరియంట్ వచ్చేసి 60,999కి వస్తుంది. అండ్ 512GB వేరియంట్ వచ్చేసి 72,999కి అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్, అదే X నుంచి. వీళ్ళైతే X మనీ డిజిటల్ పేమెంట్స్ మీద వర్క్ చేసినట్టు అయితే చెప్తున్నారు. సో దానికోసం వీళ్ళైతే వీసాతో అయితే పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు అయితే చెప్తున్నారు, వీసా కార్డ్స్తో. సో అది యూజ్ చేసి మీరు ఫోన్ టు ఫోన్ ట్రాన్సాక్షన్స్ మనీ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ కూడా శాంసంగ్ నుంచి. శాంసంగ్ S25 సిరీస్లో మనకి S25 128GB వేరియంట్ అయితే తీసుకురాబోతున్నారు చెప్తున్నారు. సో దీని ప్రైస్ అయితే లీక్ అయింది. దీని ప్రైస్ వచ్చేసి 74,999 అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి క్రెడ్ నుంచి. సో క్రెడ్ వచ్చేసి మనకి మొబివిక్ వాళ్ళదన్నమాట. మొబివిక్ పేమెంట్స్ యాప్ ఉంటుంది కదా, సో వాళ్ళ దగ్గర. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రూపీ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో దీనికోసం వీళ్ళు వచ్చేసి RBI అండ్ S బ్యాంక్ అయితే పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి వివో నుంచి. వివో V50 సంబంధించిన డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి. సో ఇది మనకి 7 Gen 3 ప్రాసెసర్తో వస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే 6000 mAh బ్యాటరీ అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా మనకి అయితే లీక్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి హువావే నుంచి. హువావే అయితే ఒక కొత్త పేటెంట్ అయితే ఫైల్ చేస్తున్నది. ఏంటంటే మనకి హువావే కొత్త స్మార్ట్ వాచ్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో అందులో మనకి
ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద వర్క్ చేస్తున్నట్టయితే హువావే నుంచి న్యూస్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోబీట్స్ నుంచి ప్రోబీట్స్ ప్రో 2 ఇది TWS ఇయర్ ఫోన్స్, దీనికి సంబంధించిన ఇమేజెస్ అండ్ ప్రైస్ అయితే బయటకి అయితే వచ్చింది. సో ఇది రఫ్ గా ఇండియాలో 27,000 వరకు ప్రైస్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా బయటకి అయితే వచ్చాయి, కలర్ ఆప్షన్స్ కూడా బయటకు వచ్చాయి. సో ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది, అండ్ డాల్బీ అట్మాస్ ఉంటుంది, స్పేషల్ ఆడియో ఉంటుంది, అడాప్టివ్ ఆడియో ఉంటుంది. 45 అవర్స్ వరకు మనకి ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది ఇందులో. నెక్స్ట్ న్యూస్ వాట్సాప్ నుంచి. సో వాట్సాప్ అయితే ఐఫోన్స్ లో మనకి 15.1 iOS 15.1 లేటర్ ఓఎస్ మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుందని చెప్తున్నారు. సో బేటా రిలీజెస్ అయితే మనకి 15.1 కంటే లోపు ఉన్న వాటికైతే బేటా రిలీజ్ అయితే డ్రాప్ చేస్తున్నట్టు చెప్తున్నారు. 15.1 కంటే బిఫోర్ వెర్షన్స్ కి వాట్సాప్ అయితే ఇంకా సపోర్ట్ చేయదని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ షామీ నుంచి. షామీ అయితే ఒక స్లిమ్మెస్ట్ పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేసినట్టు చెప్తున్నారు. ఇది 4900 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే 1999 అయితే లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9 ప్రో అయితే ఒక కస్టమర్ అయితే గూగుల్ పిక్సెల్ 9 ప్రో అయితే ప్యానల్ నుంచి కెమెరా మాడ్యూల్ అయితే వచ్చేసి బయటకు వచ్చినట్టు చెప్తున్నారు. అండ్ దాంట్లో స్నో కూడా మనకి పేరుకుపోతున్నట్టు చెప్తున్నారు. సో అది మనకి స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. బ్యాక్ ప్యానల్ నుంచి ఆ కెమెరా మాడ్యూల్ అయితే బయటకు వచ్చినట్టు చెప్తున్నారు. సో ఇది సెకండ్ ఫోన్ అనమాట ఇప్పటివరకు రిపోర్ట్ చేసిన దాంట్లో. నెక్స్ట్ వచ్చే మోడల్స్ కొంచెం మంచిగా బిల్డ్ క్వాలిటీతో తీసుకురావాలి పిక్సెల్ నుంచి. ప్రైజెస్ అయితే అంత పెడుతున్నారు. కెమెరా ఓన్లీ కెమెరా పరంగానే ఉంటాయి అవి. సో మనకి గేమింగ్ కానీ దేనికి సపోర్ట్ అయితే ఉండదు అంతగా. నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుని, యాపిల్ ఫోన్స్తో కంపేర్ చేసుకుని ఓన్లీ కెమెరా మాత్రం బాగుంటుంది అందులో. కాబట్టి కెమెరా మాడ్యూల్ దగ్గరే దానికి అది బయటకు వచ్చిందంటే ఇంకా వాళ్ళ బిల్డ్ క్వాలిటీ అంతలా అలా ఉందనుకోవచ్చు. సో దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి, వాళ్ళు బ్రాండ్ వాల్యూ పెంచుకుంటున్నారు. సో ఇలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా గేమింగ్ అంటారా, గేమింగ్ పరంగా దానికి అసలు గేమింగ్ ఆడుకోవడానికి కూడా పనికిరావు ఫోన్స్ అయితే. సో దాన్ని వాళ్ళు అప్డేట్ చేసుకోవాలి నీట్గా, మంచిగా నెక్స్ట్ వచ్చేటప్పుడు మంచిగా బిల్డ్ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ రావాలి. సో ఈరోజు ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే ఇది. సో నెక్స్ట్ రేపటి టెక్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. రేపు మార్నింగ్ అయితే మనకి 1500లో బెస్ట్ 10 వాచెస్ అయితే ఒక వీడియో అయితే వస్తుంది రేపు మార్నింగ్ అయితే. సో అది చూసేయండి, ఇది కూడా చూసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.